హాయ్ అండి. వెనస్డే పూజ ఇంకా ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్లకుండా ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను. గుమ్మం దగ్గర ఇలా గుమ్మం కడిగేసి ముగ్గులు అయితే వేసుకున్నాను. ముగ్గులు వేసుకొని ఇంకా నిన్న ఈవినింగే మొత్తం పూజ సామాన్కి అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసి ఒక సైడు ప్రసాదం చేసుకొని ఇంకో సైడు అమ్మవారికి ఇంకా స్వామివారికి పువ్వులు అయితే పెట్టేశాను. పువ్వులు పెట్టేసి ఇంకా దీపాల్లో ఒత్తులు వేసి నెయ్యి వేసేసి చెంబులతో నీళ్ళు పెట్టి దీపాలు వెలిగించేసి అగరవత్తులు కూడా వెలిగించేసి ఇంకా అమ్మవారి దగ్గర ఇంకా స్వామివారి దగ్గర అయితే ప్రసాదం అయితే పెడుతున్నాను. ఈ రోజు ప్రసాదంకి వచ్చేసి హల్వా చేశాను. ఇంకా ఫ్రూట్స్ లోకి వచ్చేసి బనానా, యాపిల్ ఉన్నాయి. వాటితో పాటు కొబ్బరికాయ కూడా అన్ని అమ్మవారి ముందు స్వామివారి ముందు ఇంకా అన్ని పెట్టేసిన తర్వాత ఇంకా దండం పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా ప్రసాదము 2 గిన్నెలతో ఇంకా స్వామివారి ముందు ఇంకా అమ్మవారి ముందు దగ్గర పెట్టాను. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి కిందే పెట్టేసాను. ఇంకా కొబ్బరికాయ తీసుకొని ఆ స్వామికి దండం పెట్టేసి ఇంకా కొబ్బరికాయ ఈవినింగ్ పూజ సామాన్లకి ఇంకా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకుంటే ఇంకా పొద్దున్న లేస్తే తొందరగా పని అవుతుందండి. ఈ రోజు పిల్లలు ఉండేటప్పుడే పూజ అయితే పిల్లలు మా ఆయన ఉండేటప్పుడు పూజ అయిపోతే వాళ్ళు కూడా దండం పెట్టేసి వెళ్తారు కదా అనేసి ఇంకా కొంచెం అలా అనుకుంటాను. ఒక్కొక్క రోజు అవుతుంది, ఒక్కొక్క రోజు అవ్వదని. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత దండం పెట్టుకొని ఇంకా హారతి అయితే దేవుడికి అయితే ఇచ్చేసాను. నేను కూడా తీసుకున్నాను, మా ఆయన కూడా హారతి అయితే తీసుకున్నారు. ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత మా ఆయన కూడా అగరవత్తులు వెలిగించేసి దేవుడికి అయితే దండం పెట్టుకుంటారు. ఇప్పుడు నేనైతే గంధం చూపిస్తున్నాను కదా, ఈ గంధం అయితే బొట్టు అయితే ఈ గంధం పెట్టుకుంటే పొద్దంతా ముక్కు దగ్గరికి మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది ఈ గంధం స్మెల్. మీలో ఎంతమందికి గంధం స్మెల్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.